వీరేంద్ర గుమాన్ అనే ఫిట్నెస్ బాడీ బిల్డర్ పంజాబ్ నటుడు సంథింగ్ 50 ఏళ్ళకి హార్ట్ అటాక్తో చనిపోయాడు. 6 ప్యాక్, కండలు 6 అడుగులు ఎత్తు. ఎందుకు చనిపోయాడంటే నా ఉద్దేశంలో ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల. స్టోరీలోకి వెళితే ఆయన చికెను, మటను ఏమి తిన్నాడు, ఎగ్స్ కూడా తిన్నాడంట, కానీ చనిపోయాడు. మహా మేధావులందరూ మేము అంత మేధావులు, మేము అంత డాక్టర్లు చదివాం, మేము ఐఏఎస్లు చదివాం మేము అని చెప్పి వీళ్ళు నోటికి వచ్చినట్టు వీడియోలు పెడుతున్నారు. జిమ్ములకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చచ్చిపోతున్నారు, లేదంటే ఎక్కువ బాడీ బిల్డింగ్ వల్ల చచ్చిపోతున్నారు, లేదంటే కరోనా వల్ల చచ్చిపోతున్నారు, ఇవన్నీ లేదంటే మీరు ఎక్సర్సైజ్లు చేయమాకండి అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎక్సర్సైజ్ల వల్ల మేబీ రోజుకి ఒక 1.5 గంటన్నర 2 గంటలు ట్రెడ్మిల్ పరిగెత్తితే గుండె ఆగిపోయిద్దాం ఫర్ ఎగ్జాంపుల్, మేబీ. లేదంటే రోజుకి 6 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే మేబీ ఆ ప్రెజర్ తట్టుకోలేక అయిపోయిద్దాం. కానీ వ్యాయామం వల్ల ఎవరు చనిపోరు, నా పర్సనల్ ఒపీనియన్. ఎప్పుడు చచ్చిపోతారు తెలుసా మనిషి? గుండె ఆగి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి డ్యామేజ్ అయినప్పుడు చచ్చిపోతాడు. అవి హార్ట్ అవ్వచ్చు, దాంట్లో బ్లాక్స్ అవ్వచ్చు, లేదంటే వేరే ప్రాబ్లమ్స్, దానికి బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే బ్లాక్స్ ఉండొచ్చు, లేదంటే నా వేరే ఆర్గాన్స్ పాయిజన్ అయ్యి దాని ఇన్ఫెక్ట్ అయిపోయి దానివల్ల ఆర్గాన్స్ పాడైపోయి ఆర్గాన్స్కి ఓవర్లోడ్ అయిపోయి ఇలా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మేధావులకి నాకన్నా గొప్ప తెలియాలి, కాకపోతే మీకు తెలియకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప రాంగ్గా ఎట్లా పడితే అట్లా జనాన్ని అసలు ఎక్సర్సైజ్ జిమ్ములకే పోనీయకుండా చేయనివ్వకండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం శివుడు దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఎవడైనా సరే బాగా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడిచ్చిని మనం న్యాచురల్గా తింటే మనం హెల్తీగా ఉంటాం. ఆర్టిఫిషియల్గా మీరు ఏమైనా తయారు చేసుకోండి, చచ్చిపోతాం. అది ట్రూత్ ఇక్కడ. ఇంకా మీరు ఐఏఎస్లో ఉండి, ఐపీఎస్లో ఉండి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అదే జరిగేది. మీరు ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్ అయ్యి ఉండి రోజుకి ప్రోటీన్ పౌడర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పి 1 కేజీ ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారే. 1 కేజీ ప్రోటీన్ పౌడర్ అంటే దాంట్లో వాడు ఏమంటున్నాడు, సోయాతో మేము ప్రోటీన్ తయారు చేస్తాం, పాలతో మేము ప్రోటీన్ తయారు చేస్తాం, మేము లేదంటే న్యాచురల్గా ఉండే కొన్ని బీన్స్ అవన్నీ తీసుకొని ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తున్నాం, అది తాగడం వల్ల మీకు మజిల్ భయంకరంగా వస్తుంది అంటాడు. ఏ గుడ్లు, ఏ పాలు, ఏ సోయా న్యాచురల్గా ఉన్న పాలు తీసుకుని 1 లీటర్ అట్ట ఒక టేబుల్ పెట్టిన ఒక 24 గంటలు ఏమైద్ది? ఇరిగిపోతాయి. మరి ఇరిగిపోకుండా నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు ఏం కలుపుతున్నావు దాంట్లో? అట్లా ఓన్లీ పాలే కదా, సోయా అంటున్నావు, 10 రకాల దాంట్లో ఆకులు అంటున్నావు, అవి కలుపుతున్నావు, దాంట్లోంచి ప్రోటీన్ అంతా గ్యాదర్ చేస్తున్నావు. కానీ దాంట్లో పాడైపోకుండా కొన్ని ప్రిజర్వేటివ్స్ 10 రకాలు కలుపుతున్నావు. ఆ ప్రిజర్వేటివ్స్ నీ బాడీలోకి వెళ్తున్నాయి కదా. ప్రిజర్వేటివ్స్ అంటే కెమికల్స్ కదా, కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ లాంటివే కదా. అవి లోపలికి వెళ్ళి నీ ఆర్గాన్స్ని పాడు చేస్తాయి. బయటకేమో నీ కండలు వస్తాయి. నీకు మజిల్స్ వేరు, ఆర్గాన్స్ వేరు కదా. మజిల్స్కి కండలు వస్తాయి, ఆర్గాన్స్ కుళ్ళిపోతాయి, ఆర్గాన్స్కి ఇన్ఫెక్ట్ అవుతాయి, ఆర్గాన్స్ ఓవర్లోడ్ అవుతుంది. మనిషి రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ నీ వెయిట్ 60 కేజీలు ఉంటే 60 గ్రాములు ప్రోటీన్ తినాలా. నువ్వేం చేస్తున్నావు? కండ పెరగడానికి 400 గ్రాములు, 300 గ్రాములు, 200 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటున్నావు. నేను ఒకేసారి 6 నెలలాగా అయిపోవాలని. ఇప్పుడైనా 6 నెలలుగా 60 ఏళ్ళకి ఎట్టున్నట్టు చూడండి మీరు వెళ్ళి. అంతా ఏమైందా బలవంతా? ఆర్టిఫిషియల్గా ఏది తీసుకున్నా బాడీ మిమ్మల్ని షెడ్యూల్ పంపిస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు. కొంతమంది చెప్తున్నారు 2 బిస్కెట్లో అంట 2 గ్లాసులు పాలంత బలం ఉండిద్దంట. ఆ 2 బిస్కెట్లో ఉంటుంది. నేను మంచి ఒకటి తయారు చేస్తా, దాంట్లో మంచిగా ఎగ్స్లోంచి ప్రోటీన్ తీస్తా, న్యాచురల్ ఎగ్స్ వేస్తా, దాంట్లో మంచి పాలు పోస్తా, చికెన్ బాగా మిక్స్ చేసి అదే వేస్తా, లేదంటే మంచి ఆకుకూర 4 రకాల విటమిన్స్ కోసం, కళ్ళుప్పు వేస్తా, మినరల్ కోసం, ఇవన్నీ రకాల ఒక రెసిపీ తయారు చేస్తా. న్యాచురల్గా ఉండేది, అసలు ఉడకబెట్టను దాన్ని, న్యాచురల్ తయారు చేస్తా. ఇది తాగితే బాగుంటుంది. కానీ దాంట్లో నేను ఇదంతా పాడైపోకూడదని చెప్పి లేదంటే అది ఏదైనా 4 కెమికల్స్ వేస్తా. కెమికల్ అంటే మీకు తెలియదు, చాలామంది పేర్లు తెలియదు. కెమికల్ అంటే అసలు ల్యాబ్లకు పని అలా చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు మనలో 50%. అసలు ల్యాబ్లకు వెళ్ళి ఈ కెమికల్ పేర్లు కూడా తెలియదు. ఐఏఎస్ కూడా తెలియదు కొంతమందికి, కొన్ని పేర్లు తెలుసు. సో మీకు తెలిసే లాంగ్వేజ్లో చెప్తా. దాంట్లో
మన కోబ్రా ఉంది విషయం, నాగుబావం ఉందిగా, దాని 4 చుక్కల విషయం వేస్తా. ఏమైద్ది? ఎగ్స్లో ఉన్న ప్రోటీను, పాలలో ఉన్న ప్రోటీను, వీటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ మిమ్మల్ని కాపాడతాయా? ఇదే విధంగా ఈ ప్రోటీన్ పౌడర్లో, ఈ ఇంజక్షన్లో మజిల్స్ కోసం అవి వెజిటేరియన్ ఇంజక్షన్లు అని చెప్తాడు కొంతమంది జిమ్ వాళ్ళు. క్రిటీన్ ప్రోటీన్ అని చెప్పి మళ్ళీ వాటర్ లాంటిది కలుపుకొని, సాల్ట్ లాంటిది కలుపుకొని అది తాగుతారు పెద్ద పెద్ద బాటిళ్ళు. మళ్ళీ ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారు, మళ్ళీ ఇంజక్షన్లు చేసుకుంటున్నారు, మళ్ళీ ట్యాబ్లెట్ అంటే మజిల్ రికవరీ ట్యాబ్లెట్లు అంటే ఇంత ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. మీ హార్ట్ అంటుందయా, తిప్పి తిప్పి కొడితే ఇంత ఉండదు. ఇంత ఈ పిడికిలు అంత లేని హార్ట్కి ఇంత పెద్ద చెంబులు రోజు తాగుతుంటే దానికి ఎంత ఓవర్లోడ్ అవుతుంది? మీరు 6 అడుగుల హైట్ ఉంటే, నా ఉద్దేశంలో అయితే 6 అడుగుల హైట్ ఉంటే, మీరు నాకు తెలిసి నేను అనుకోవడం ఒక 70 కేజీలు వెయిట్, మా హైట్కి ఒక 5 కేజీలు అంటే 6 అడుగులు కాబట్టి ఒక 10 అటు ఇటు అంటే 60, 70, 75 అటు ఇటుగా ఉండాలి నేను అనుకోవటం. ఎందుకంటే నేను 90 కేజీలు పోయినోడినే, అన్ని జబ్బులు తెచ్చుకొని మనం మూసుకొని వెనక్కి వచ్చా. చెస్ట్ మీద మేము 100 కేజీలు కొట్టిన వాళ్ళమే. బాడీ బిల్డింగ్, బాడీ మజిల్ ఉన్నంత మాత్రం సరిపోదు, లోపల ఆర్గాన్ స్ట్రాంగ్ ఉండాలి, లంగ్స్ బాగుండాలి, లివర్ బాగుండాలి, కిడ్నీలు బాగుండాలి, హార్ట్ బాగుండాలి, బ్లడ్ బాగుండాలి. వీటన్నిటికీ న్యాచురల్ ఫుడ్స్ తినాలి. ఇంకా ఇడ్లీలు, దోశలు, అన్నం అవి కూడా కొంచెం ఎఫెక్టే బాడీకి, కానీ తప్పదు. ఇంకా మనకి బతకాలని తినాల్సింది, ఏం చేస్తాం మరి? ఇంకా ఇంతకన్నా మనం రోజు పూటలు తయారు చేసుకోలేం. ఇంకా ఫస్ట్ ఈ ప్రోటీన్ పౌడర్లో, ఈ క్రియాటిన్, బయోటిన్ అనే డ్రింకులు, ఆర్టిఫిషియల్ ఏదైనా వచ్చు, న్యాచురల్ తయారైందా, దోసకాయ చెట్టు పండిందా అది తిను. దోసకాయ నుంచి వచ్చి విటమిన్స్ ట్యాబ్లెట్ తయారు చేస్తారు, తినమాకు. పాలు తాగు, బిస్కెట్ తయారు చేసే పాలతో అని చెప్పి, పాలకని డబల్ బలం అంటాడు, అది తాగమాకు, అది తినమాకు. నన్ను చాలా మంది, నువ్వు తింటున్నావా, నువ్వు చేస్తున్నావా, నువ్వు తోక 40 ఏళ్ళు నాతో చదువుకున్న ఫ్రెండ్స్ 2-3 పోయారు హార్ట్ అటాక్ల వల్ల. నేను ఇంతవరకు బాగానే ఉన్నా. ఏ రోజుకి ఆ రోజు ఇవాళ ఉన్న సమాజంలో, ఏ రోజుకి ఆ రోజు ఇవాళ బతికి బాగుంటే చాలరా బాబు, ఇవాళ మన బతికి మళ్ళీ తెల్లారి మంచి రోజు వచ్చిందని చెప్పి పరిస్థితులు. ఎందుకంటే మనం ఉద్యోగం చేసుకుంటే ఆడ టిఫిన్ చేయాల్సి వస్తుంది, ఇడ్లీ తినాల్సి వస్తుంది, ఇంకోటి తినాల్సి వస్తుంది. కానీ ఏం తింటున్నాం, జాగ్రత్త తినాలి. వాడు మళ్ళీ ఇంత ప్రోటీన్ పౌడర్లో ఇంత పంచదార ఎత్తాడు, 1/2 కేజీ పంచదార. నీకెంతయా? నీకు ఎంత ఉంది? నీ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఎంత ఉంటుంది? నీ ప్యాంక్రియాట్స్ ఎంత ఉంటుందా? 1 అంగుళం ఉంటుందా, 2 అంగుళాలు ఉంటుందా? నువ్వేమైనా చెంబులు తాగుతున్నావా? ఏం కాదు, బాడీ తట్టుకుంటుంది. బాడీకి ఇంత తీసుకోవచ్చు, ఇంత తీసుకోవచ్చు. ఏ బాడీలో ఏ పార్ట్లో షుగర్ ఉంది చెప్పండి? మజిల్కి సోడియం అవసరం, ఉప్పు. అక్కడ కొన్ని పార్ట్స్కి ఉప్పు లేకుండా మజిల్స్ కూడా పనిచేయవు. సోడియం కావాలి, యూరిన్ లేదంటే చెమటో, కన్నీళ్ళు ఏదైనా ఉప్పగానే ఉంటుంది. సరే, ఉప్పు ఐటికి కావాలి. ఏది తీయకుంటుంది బాడీలో? ఈ మజిల్ తీయకుంటుందా, బొనికలు తీయకుంటాయా, లేదంటే యూరిన్ తీయకుంటాయి? ఏం తీయకుంటుంది? ఎందుకు మరి షుగర్ అంతంత షుగర్ తీసుకునేది? షుగర్ ఎనర్జీ అంటాడు కొంతమంది. ఈ చాక్లెట్ అమ్ముకునేవాడు, బిస్కెట్లు అమ్ముకునేవాడు, చాక్లెట్ అమ్ముకునేవాడు, ఈ డ్రింక్స్ అమ్ముకునేవాడు. షుగర్ ఎనర్జీ. నీకు అన్నంలో వచ్చే ఎనర్జీ సరిపోయి, అన్నం తింటున్నావుగా, లేదంటే ఫ్రూట్స్ తింటున్నావుగా, ఐట్లో వచ్చి చాలు. ఆకుకూరలు తింటున్నావుగా. నాకు ఇంకొక ఆయన చెప్పాడు, సార్ అసలు నాకే అలవాటు లేవు సార్, మందు లేదు, సిగరెట్ లేదు, అయినా అన్ని జబ్బులు వచ్చినాయి సార్ అంటాడు. మందు సిగరెట్ ఏం అలవాటు లేవు, నీ జబ్బులు ఎందుకు వస్తుంది చెప్పమంటావా? రోజుకు 1 లీటర్ థమ్సప్ తాగుతావు, బయటికి వెళ్ళి టీలు తాగుతావు, బయట ఫుడ్లు తింటూ ఉంటావు రెస్టారెంట్లకు వెళ్ళి. నీకు లోడు, షుగరు ఇవన్నీ ఓవర్లోడ్ చేయట్లా నువ్వు. దాంతోపాటు బాడీ బిల్డర్ ఒకటి తెలుసుకోవాలి. మీరు చూస్తానికి అందంగా కనిపిస్తారేమో, మేబీ 100 కేజీల బాడీ బిల్డర్ కూడా 60 కేజీల బ్రూస్లీ కొడతాడు, తెలుసా? వీడియోలు చూడండి. అది నిజమా కాదని చాట్‌జీపీటీ ఎత్తకండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఫిట్నెస్ ఎంత ముఖ్యం అని. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కన్నా ఆర్నాల్డ్ ఫిట్నెస్ ఎక్కువ ఉండేదని మీ ఉద్దేశమా? పరిగెత్తి చూడండి, ఒక 4 కిలోమీటర్లు. బాడీకి బోన్స్ నడవటానికి మనకు ఒక మజిల్ కొంతవరకు ఉంటే చాలు. అంటే నేను ఇప్పుడు 6 కేజీలు 6 అడుగులు ఉన్నా. నేను నమ్మేది ఏంటంటే 70, 60 నుంచి 70, 70 నుంచి 75 అట్లా ఉండాలని నేను కోరుకుంటాను. ఇంకా 6 అడుగులు అంతే ఉండాలి. మీరు 5 అడుగులు అయితే 50, 60, 65, 50, 55, 50 నుంచి 65 మధ్యలో ఉండాలని నేను అనుకుంటాను. ఎప్పుడైతే నువ్వు 100 చేస్తున్నావో ఓవర్లోడ్ అవుతుంది కదా.
మీరు గవర్నమెంట్ బస్సు ఉంది, 40 మంది పడతారు, దాన్ని 150 మంది ఎక్కించండి. బస్సు మీద లోడ్ పడితే పడతా, ఇంజిన్ మీద, టైర్ల మీద, బాడీ మీద, స్టీరింగ్ మీద మొత్తం. అంటే నీ హార్ట్ ఎంత ఉండిద్ది, నువ్వు 100 కేజీలు ఉంటావు, కానీ నీ హార్ట్ నువ్వు హార్ట్ని సొంత తయారు చేసినట్టు నీ ఫీలింగు. తయారు చేసిన హార్ట్ ఏం చేయాలంటే బుస్సు 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 అని నువ్వు 100 కేజీలు వేసినా కూడా అన్ని ఏరియాలకు నర్వ్ సిస్టమ్ అంతా, బ్లడ్ అంతా, అన్ని పార్ట్స్కి నీట్గా పంపించాలంట. సోడియం, పొటాషియం అంతా పంపించి నేను పర్ఫెక్ట్గా ఉంచాలంట. నువ్వు మాత్రం దాన్ని ఓవర్లోడ్ చేసి దాన్ని నడుపుతూనే ఉంటావు. నువ్వు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదన్నా ఒక ఎలా చెప్పాలి, ఒక డాక్టర్ అనుకోండి. నీ హాస్పిటల్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పడతారు అనుకోండి. దాంట్లో నువ్వు 500 మంది తీసుకొచ్చి నువ్వు వైద్యం చేయగలుగుతావా? నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఏం కాదంటారు. అంతమంది అయ్యో సిజేరియన్ అయ్యో ఈ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్, జతస్కోపులు అన్నీ, కానీ 500 మంది ఓవర్లోడ్ అయితే ఏమైద్ది? కొలాప్సేగా మొత్తం. అదేవిధంగా కొలాప్స్ అవుతుంది బాడీ. ఆర్టిఫిషియల్ తీసుకుంటే ఫస్ట్ డ్యామేజ్, ఓవర్లోడ్ అయితే ఫస్ట్ డ్యామేజ్, ఓవర్ వెయిట్ అయితే నెక్స్ట్ డ్యామేజ్. ఒక్కోదానికి ఒక్కో స్టేజ్. వెయిట్ ఉన్నందుకు తెచ్చిపోవట్లేదు మీరు అడగవచ్చు. రిస్క్ అబ్బా, రిస్క్ ఎంత పర్సంటేజ్లో ఉన్నామో మనల్ని చూసుకోవాలి. వెయిట్ అందరూ చచ్చిపోవట్లేదు, సన్నగా ఉన్నోడు కూడా చచ్చిపోతున్నారు. అంటే సన్నగా ఉన్నోడు కూడా తాగుతున్నాడు రోజుకి లీటర్ థమ్సప్. వాడు అదే తాగుతున్నాడు అన్నం తినకుండా. వాడు ప్రోటీన్స్ తీసుకోవట్లేదు, ఆకుకూరలు తీసుకోవట్లేదు, గుడ్లు తీసుకోవట్లేదు, పాలు తీసుకోవట్లేదు, ఏ విటమిన్స్ ప్రోటీన్స్ తీసుకోకుండా వాడు అన్నం తినకుండా రోజు 2 చపాతీలు తింటున్నాడు, లీటర్ థమ్సప్ తాగుతున్నాడు. సన్నగా కనిపిస్తాడు, పోతాడు. అది మనం తెలుసుకోవాలి. ఆర్టిఫిషియల్గా ఏం తిన్నా పోతాం 100%. న్యాచురల్ తిండి బతుకుతాం. డీకోడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమా కాదా అని గూగుల్ సెర్చ్, ChatGPT సెర్చ్ చేయండి. మీ బాడీ కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. మన తాతోళ్ళు అప్పుడు 90 ఏళ్ళు ఎందుకు బతికోళ్ళు, మనం ఇప్పుడు 60 ఏళ్ళకి ఎందుకు పోతున్నామని. ప్రతి దాంట్లో కల్తీయే. మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ కొట్టకుండా పొలాలు పండించమని మనం చెప్పలేము. తర్వాత పాలలో కల్తీ చెప్పలేము. ఎన్ని కల్తీలు అన్నీ ఆపమని ఎవరిని చెప్పలేము. కానీ ఉన్న దాంట్లో జాగ్రత్తగా వెళ్ళి పాలు తెచ్చుకోవటం, దాన్ని బాగా మరిగించుకోవటం, మంచి గుడ్లు తెచ్చుకోవటం, మంచి చికెన్ తెచ్చుకోవటం, అట్లా మనం జాగ్రత్తగా. అంటే చికెన్ తెచ్చుకుని నేను చికెన్ షాపుకి తెచ్చుకొని వండుకుంటా. కొంతమంది చేస్తారు వెళ్ళి రోజు రెస్టారెంట్ తెచ్చుకుంటారు. రెస్టారెంట్ ఏం చేస్తాడు, అందరు రెస్టారెంట్ చేస్తారని కాదు, కొంతమంది ఏం చేస్తారు, మరి వాళ్ళకి వ్యాపారం జరగాలి, వాళ్ళ నష్టం రాకుండా ఉండాలి, పిల్లల జీతం ఇవ్వాలి, కానీ రెంట్ కట్టాలి, బిల్లు కట్టాలి. ఏం చేస్తాడు, చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఉడకబెట్టి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళీ ఉడకబెట్టి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, మళ్ళీ ఉడకబెట్టి, ఆయిల్ మళ్ళీ వాడి. అట్లా నువ్వు తినే చికెన్ నేను షాప్కి వెళ్ళి తెచ్చుకొచ్చిన చికెన్ ఒకటేనా? అట్టా మీ సొంత లాజిక్లు మీరు వేసుకోకుండా ఇంతమంది చదువుకున్నారు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఆలోచిస్తారు కదా, ఇది కూడా ఆలోచించరే. ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకుని చచ్చిపోతామని ఎందుకు ఆలోచించట్లా మీరు? అయ్యో వాడు జిమ్కి చచ్చిపోయాడంట అని చదువుకున్నాడు మాట్లాడుతున్నారు. చదువుకున్నాడు మీకన్నా నయం. పల్లెటూరులో ఉన్నాడు, పొలం పని చేసుకొని స్కూల్ కాలేజీకి వెళ్ళినాడు. ఇప్పుడు వెళ్ళి అడగంటే 80 ఏళ్ళ వయసు ఉన్నోడిని, తాతయ్య మేము రోజుకి డ్రింక్ తాగుతున్నాం తాతయ్య, తర్వాత రోజు మేము 10 చాక్లెట్లు తింటున్నాం తాతయ్య, రోజు బర్గర్లు పిజ్జాలు తింటున్నాం తాతయ్య, మేము ఎందుకు చచ్చిపోతున్నాం అని అడగండి, చెప్తాడు. మీరు ఐఏఎస్ అయినా సరే వాడు చదువుకోమని చెప్తాడు. ఆర్టిఫిషియల్ చంపేస్తుంది. ఇందా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. బర్గర్ అంటాడు వాడు, బర్గర్స్ ఆర్టిఫిషియల్ ఎందుకు అయింది? డీకోడ్ చేసుకోవాలి మీరు. దాంట్లో ఆకులు వేస్తాడు, చికెన్ వేస్తాడు, మంచి కూడా ఉంటాయి, కానీ చెడు ఎక్కువ ఉంటాయి. బయట మైదా, దాన్ని మళ్ళీ ప్రిజర్వేటివ్స్, దాన్ని మళ్ళీ పిండి పాడైపోకుండా ఉండేవి, లేదంటే ఆ ప్యాడీ ఉంటుంది కదా, ఆ ప్యాడీని చాలా నుంచి స్టోర్ చేసి ఉంటాం ఫ్రోజన్లో, దాంట్లో మళ్ళీ కొన్ని కెమికల్స్ కలపడం, ఇవన్నీ కొన్ని వీటి వల్ల మీకు అంటే మంచి దాంట్లో చెడు కలపడం వల్ల మంచిది కూడా డ్యామేజ్ అయిపోయి చెడే మీకు ఎఫెక్ట్ అవుతుంది. విషం ఇప్పుడు పాము విషం 2 చుక్కలు వేసారనుకోండి, మీరు తినే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాగే పాలు ఉన్నాయి, ఆవు పాలు మంచిది అంటారు హెల్త్కి, ఆవు పాలు తాగేటప్పుడు ఒక చుక్క వేసాం, విషయం ఏమైతే మంచి కూడా చెడు చేస్తుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్స్, ఆర్టిఫిషియల్ ఏదైనా మీరు తీసుకొని జిమ్గా బాడీ పెంచుదాం అనుకుంటే డమాల్. ఇన్సూరెన్స్లు కట్టుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పుకోండి, బయటికి బాగా కనిపిస్తారు. మిస్టర్ యూనివర్స్ కూడా చచ్చిపోయాడు మన కరోనా అప్పుడు. ఇప్పుడు ఈయన కూడా మిస్టర్ ఇండియా చేసినట్టున్నాడు, తర్వాత మిస్టర్ యూనివర్స్ ఏదో సెకండ్ రన్నర్ అప్ వచ్చినట్టున్నాడు. ఎవరైనా అంతే. ఇక వేరే జబ్బు అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. జబ్బు అనేది మనం తినే ఈటింగ్ హ్యాబిట్స్, నిద్ర లేకపోవడం, మంచిగా కూల్ డ్రింక్స్లు తాగి, సిగరెట్లు తాగి, మందు తాగి అంతా పాడు చేసుకోవడం వల్ల మన హెల్త్ పాడైపోతుంది.
మీరు వెజిటేరియన్ తినేవాడైనా సరే, మందు హ్యాబిట్ లేకపోయినా సరే, మీరు డైట్ బాగా షుగర్ తీసుకుంటా, బాగా బయట ఫుడ్ తింటా, బాగా ఆర్టిఫిషియల్ ఫుడ్లు తింటా, బాగా బిస్కెట్లు చాక్లెట్లు తింటా, బాగా థమ్సప్లు గిమ్సప్లు మంచి డ్రింకులు తాగుతా, ఇవన్నీ చేసుకుంటే కూడా మీ హెల్త్ పాడైపోతుంది. సన్నగా ఉంటారు, నాజుగ్గా ఉంటారు, లోపల మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆర్టిఫిషియల్ ఎక్కువ తీసుకుంటున్నారు, న్యాచురల్ తక్కువ తీసుకుంటున్నారు. లేదా 3 పూట చపాతీలు లాంటివి తింటాం, ఇంకా దానికి సంబంధించి ప్రోటీన్స్ విటమిన్స్ కావాల్సినవి తినకపోవటం, దానివల్ల చనిపోతారు. తెలుసుకోండి, నేను చెప్పింది ఒకటి మళ్ళీ విశ్లేషణ చేసుకోండి, ఒక్క లైఫ్ని కాపాడుకోండి. చూసే ఆడియన్స్ కూడా అరే వీడు చేస్తున్నాడు తొక్కలో ఏంది, దీనికన్నా సినిమాలో వీడియోలు డ్యాన్స్ వీడియోలు బాగుంటాయి కదా, ఏంది తొక్కలో సోదెంత అనుకోవచ్చు మీరు. కానీ మీరంటూ సపోర్ట్ చేయడం వల్ల ఎవరో ఒకరు ప్రాణం కాపాడుతాం. మనం ఇలాంటి వీడియోలు చేయడం వల్ల, ఎవరో ఒకరు షేర్ చేయడం వల్ల మనం ఎవరో ప్రాణాలు కాపాడుతాం. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. మన హిందూ ధర్మంలో హిందూ ప్రకారంగా మంచిని స్ప్రెడ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీ పాజిటివ్ చుట్టూ పాజిటివ్ ఆరా కూడా పెరుగుతుంది. వీడికి ఎందుకు పేరు వచ్చిద్దేమో, ఈ షేర్ చేస్తే మనకే పేరు, వాడికి పేరు, వాడికి పేరు ఎందుకు రావాలి అనుకుంటే నాదేముంది, ఏదో మంచి స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నా, పోయే రోజు పోతా, కానీ మంచి స్ప్రెడ్ చేసినా ఆనందంలో పోతా. మనం ఏ మంచి స్ప్రెడ్ చేయక, ఎవరికి మంచి చేయక, మన ఆరోగ్యానికి మనం మంచి చేసుకోక, మన ఒంటిని మనం పాడు చేసుకుంటా ఎందుకు బతుకుతున్నాం కూడా మనకే తెలియదు. ఒకసారి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం అమౌంట్ వచ్చి ఇంకా వీడియోలు చేయడానికి, చాలామందికి మనం మెసేజ్ ఇవ్వడానికి, ఇలా ఉంటుందని ఓపెన్గా చెప్పడానికి, నిజమేంటో తెలుసుకునేలా చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.